ఆయన టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు. అంతేకాదు కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా, రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అధినేత ఆయన కుమారుడి దగ్గర బోలెడంత పలుకుబడి కూడా ఉంది. దీంతో జిల్లా నేతలంతా ఒక ఎత్తైతే ఆయన ఒక ఎత్తుగా వ్యవహరిస్తుండడం ఆయనే రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి. అయితే మొన్నటి వరకు జిల్లా నేతలతో వైరం నడిపిన వాసు సడన్ గా రూటు మార్చారట. రాజకీయంగా తనను వ్యతిరేకించే నేతలతోనూ సఖ్యత మెయింటైన్ చేస్తున్నారట. స్వయంగా వారి దగ్గరికి వెళ్లి కలుస్తున్నారట. సడన్ గా ఆయనలో ఎందుకింత మార్పు? దీని వెనకాల ఉన్న అసలు కారణమేంటి? రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి, దివంగత నేత రాజగోపాల్ రెడ్డి కుమారుడే ఈయన. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి 2014లో కడప ఎంపీగా పోటీ చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు శ్రీనివాసరెడ్డి. అంతకుముందు కాంట్రాక్టు పనులు, ఇతర వ్యాపారాలు చేసేవారు. ఓవైపు వ్యాపారాలు చూసుకుంటూనే 2014కి ముందు నుంచే జిల్లా నేతలతో సత్సంబంధాలు కొనసాగించారు. అందుచేత పార్టీలో తొలి నుంచే మంచి గుర్తింపు దక్కింది. సీనియర్ నాయకులు సైతం రాజగోపాల్ రెడ్డి కుమారుడనే కారణంతో పాటు ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తమ్ముడనే కారణంతో శ్రీనివాసరెడ్డితో సఖ్యతగా మెలిగారు. 2014 ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కడప జిల్లాలో మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చిన కుటుంబం కావడంతో సహజంగానే పార్టీలో ప్రాధాన్యత పెరిగిందంటారు పొలిటికల్ సభ్యులు. శ్రీనివాసరెడ్డికి పొలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చారంటే పార్టీలో ఆయనకు ప్రాధాన్యత ఏంటో అర్థమవుతుంది. ఆయన అడిగిన పనులు, పదవులు, ప్రాధాన్యతలు అధిష్టానం ఇస్తూనే ఉంది. అంతేకాదు కడప ఎమ్మెల్యే టికెట్ను శ్రీనివాసులు రెడ్డి భార్య రెడ్డెప్పగారి మాధవిరెడ్డికి ఇవ్వడంతో ఆమెను గెలిపించుకున్నారు. ఇక రాజకీయంగా జిల్లాలో తనకు ఎదురు లేకపోవడంతో కడప నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తల్ని దూరం పెట్టి కొత్తవారిని కోటరీగా చేసుకుని పార్టీ శ్రేణులను లెక్క చేయకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు జిల్లాలోని ఇతర నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలపైన అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వారిపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారంటూ చాలా మంది నేతలు ఆగ్రహంతో ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటుంటారు. తొలి నుంచి ఆయనతో నడిచిన కొంతమంది నాయకులను గాలికి వదిలేయడంతో వారంతా ఆయనపై గుర్రుగా ఉన్నారట. ఈ నేపథ్యంలో వారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. కూటమి సర్కారు ఏర్పడి ఏడాది కావస్తోంది. విజయవాడలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలని పొలిట్ బ్యూరోలో చంద్రబాబు ప్రతిపాదిస్తూ శ్రీనివాసరెడ్డి వైపు చూసినప్పుడు తాము దిగ్విజయంగా నిర్వహిస్తామని చెప్పినట్లు సమాచారం. అంటే జిల్లాలో నేతలందరినీ కలుపుకొని ఉమ్మడిగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని బాబు అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ కడపలో మే నెల 28న మహానాడు నిర్వహించడానికి ముహూర్తం నిర్ణయించారు. అప్పటికే కడప జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న జిల్లా నేతలంతా స్థల పరిశీలనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడి ముందే తీవ్ర ఆగ్రహాన్ని వెలుబుచ్చారట. జిల్లా అధ్యక్షుడు తమను పట్టించుకోవటం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాపోయారట. దాంతో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఇన్ఛార్జి మంత్రి సవితతో పాటు ఇతర పార్టీ పెద్దలకు జిల్లా నాయకులు షాక్ ఇచ్చినట్లయిందట. రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డిని జిల్లాకు చెందిన పలువురు నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు వారు అధిష్టానానికి సమాచారం చేరవేశారట. దీని తర్వాత పార్టీ పెద్దలు శ్రీనివాసరెడ్డికి ఏం చెప్పారో ఏమో తెలియదు కానీ ఆయనలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. సీనియర్ నాయకులు, కార్యకర్తల్ని గుర్తించి వారిని కలుపుకొని పోకుండా ఒంటెత్తుపోకడతో ఏ పని సాధ్యం కాదని పార్టీ పెద్దలు శ్రీనివాసరెడ్డిని పదే పదే హెచ్చరించినట్టు తెలుస్తోంది. డబ్బులు, కాంట్రాక్టులు, ప్రతిపక్షాల నేతలతో బంధుత్వాలు, భాగస్వామ్య వ్యాపారాలు ఎన్ని ఉన్నా పార్టీలోని సహనాయకుల వద్ద విలువ లేకపోతే నాయకత్వ లక్షణాన్ని కోల్పోయి ఒంటరిగా మిగులుతావని హెచ్చరించారట. వచ్చే నెలలో కడప జిల్లాలో జరిగే మహానాడు వివాదాస్పదమైతే దాని ప్రభావం జాతీయ తెలుగుదేశం పార్టీపై చూపుతోందని, అది వైసీపీకి అస్త్రంగా మారుతుందని పార్టీ పెద్దలు తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలుస్తోంది. మహానాడు నిర్వహణ అంటే ఆషామాషి కాదు. పెద్ద ఎత్తున కార్యకర్తల్ని, నాయకుల్ని సమీకరించాలి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడపలో పకడ్బందీగా మహానాడును విజయవంతం చేయాలి. ఆ ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కార్యకర్తలు భరోసా నింపడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు భయం కలిగించాలనే లక్ష్యంతోనే కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు పార్టీ పెద్దలు చెప్పారట.
ఈ విషయం వాస్తుకు చెప్పి జిల్లాలోని నేతలతో కలిసిపోయి మహానాడు జయప్రదం చేయాలని పెద్దలు సూచించినట్లు సమాచారం. అలా కొంచెం తగ్గిన వాసు మొదటి నుంచి తనను వ్యతిరేకిస్తున్న కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డికి సీనియర్ నేతైన వరదరాజులు రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట. మోకాలు ఆపరేషన్ చేయించుకున్న పుత్త నరసింహారెడ్డిని హైదరాబాద్ ఆసుపత్రిలో కలిసి మాట్లాడారట. ఇది సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. అలాగే వరదరాజులు రెడ్డిని తీసుకుని వాసు చంద్రబాబు వద్దకు వెళ్లారట. దీంతో పాటు కొంతకాలంగా తమను పట్టించుకోకపోవడంతో అతనికి దూరంగా ఉన్న కొంతమంది నేతలను తిరిగి పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈ మార్పు అంతా కేవలం మహానాడు వరకేనా లేక కంటిన్యూగా ఉంటుందా అన్న ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లే బేరీజ్ వేసుకుంటున్నారు. మహానాడు స్థల పరిశీలన ఎంపికలోనే ఇంత వివాదాలు ఉంటే మహానాడు సందర్భంగా ఇంకెన్ని గొడవలు జరుగుతాయో అన్న ఆందోళన తెలుగు తమ్ముళ్లలో నెలకొందట. ఎమ్మెల్యేలు నేతలు అందరితో కలిసి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సమిష్టిగా నిర్వహిస్తారా లేక వివాదాలు విభేదాలతో మహానాడును మమానిపిస్తారో వేచి చూడాలి మరి.